సీనియర్ నాయకుడు కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి మృతి చెందారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య విజయ, కుమార్తె అరుణతో పాటు 4 కుమారులున్నారు. కొంతకాలంగా చిన్నపేగు క్యాన్సర్తో బాధపడుతున్న బాలరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 13 రోజులుగా కేర్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్ సోకటం, మూత్రపిండాల పనితీరు మందగించడంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. హైదరాబాద్ పాతబస్తీ అలియాబాద్లో 1945 మార్చి 7న బద్దం బాలరెడ్డి జన్మించారు. తొలుత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన ఆయన 1962లో జనసంఘ్ సభ్యత్వం స్వీకరించి క్రియాశీల రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 1978లో పాతబస్తీలో జరిగిన అల్లర్లలో ఆయనపై దాడి జరిగింది. తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. కార్వాన్ శాసనసభ స్థానం నుంచి 1985, 1989, 1994 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వరుసగా 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మజ్లిస్ రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించిన బాలరెడ్డి హ్యాట్రిక్ గోల్కొండ సింహంగా బీజేపీ శ్రేణుల్లో గుర్తింపు పొందారు. అప్పట్లో బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్రతో కలిసి అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని ప్రజానేతగా మన్ననలు పొందారు. లో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీతో బీజేపీ అభ్యర్థిగా బాలరెడ్డి తలపడి గట్టి పోటీ ఇచ్చారు. గత శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభ స్థానం నుంచి బాలరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బాలరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు. బద్దం బాలరెడ్డి మృతిపై పలువురు ప్రముఖ నేతలు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, మండలి చైర్మన్ కె స్వామిగౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో బద్దం అంత్యక్రియలు జరగనున్నాయి. అరే